వీడియో ఏంటనుకుంటున్నారా? నేను ఒక కస్టమర్‌కి మొన్న క్రిస్టమస్ అప్పుడు బ్లౌజెస్ తీసుకొచ్చి స్టిచ్ చేయడానికైతే ఇచ్చారు. ఇస్తే నేను స్టిచ్ చేసి ఇచ్చాననమాట. దాదాపు 1200 రూపీస్ వరకు నేను స్టిచ్ చేసి ఇచ్చాను. అయితే ఆ కస్టమర్ చెప్పారు మొత్తం 4 శారీస్ ఇచ్చారనమాట. 4 శారీస్ ఇస్తే నేను 3 శారీస్ ఆల్రెడీ ఇచ్చేసేసాను. ఇచ్చేసేసేటప్పుడు ఆ కస్టమర్ అన్నారు, నేను ఆ 4th శారీ తీసుకెళ్ళేటప్పుడు నీకు ఇవ్వాల్సిన 1200 అయితే ఇచ్చేసి నేను తీసుకెళ్తాను అని చెప్పారు. సరేలే కదా, వస్తారు కదా, 1200 ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారులే అనేసి నేనైతే అలాగే ఉన్నానన్నమాట. సరే ఆవిడ వచ్చినప్పుడు చూద్దాము అనేసి ఇదే శారీ, ఇంకోటి లాస్ట్ శారీ అనమాట. ఈ శారీ నేను ఇంకా స్టిచ్ చేయలేదు, ఆవిడ వచ్చినాక చూద్దాము అనేసి ఆగాను. ఒకవేళ వస్తే వెంటనే స్టిచ్ చేసి సాయంత్రం రమ్మని చెప్దాము, వెంటనే స్టిచ్ చేసి ఇద్దామని ఆగాను. ఆవిడ చూడండి, క్రిస్టమస్ వెళ్ళిపోయింది, న్యూ ఇయర్ వెళ్ళిపోయింది, ఇప్పటికీ ఇంకా అసలు అడ్రస్ లేదు ఆవిడ. ఇప్పటికీ అసలు అడ్రస్ లేదు ఆవిడ, కంటికి కూడా కనిపించట్లేదు. ఎంత చక్కగా మాటలు చెప్పి ఆ 3 శారీస్ తీసుకెళ్ళిపోయిందో. ఈ ఒక్కసారి మరి ఏమనుకుందో ఏంటో, లేకపోతే మనీ వచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్దాం అనుకుంటుందో. కానీ ఏదైనా మాట చెప్పాలి కదా, లేదమ్మా నాకు మనీ అందలేదు అందుకోసం నేను రాలేదనైనా చెప్పాలి కదా. అలా కూడా చెప్పలేదు. అలా కూడా చెప్పకుండా రాకుండా ఇంకా అలానే ఆపేసేసింది అనమాట రావడం కూడా. మనం అడిగితే ఇంకా మళ్ళీ ఏమనుకుంటుందా అని అయినా నేను అసలు కనిపించలేదులేండి అడగడానికి కూడా. వాళ్ళు మన ఇంటికి వస్తేనే కదా మనం ఎట్లయినా మాట్లాడేది. నేనైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళను కదా. ఇలా ఉంటుంది, మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా కష్టపడుతూ ఇంట్లో ఉండి ఏదో ఒక వర్క్ చేసుకుందాంలే అని కష్టపడుతూ ఇలా స్టిచ్ చేస్తూ ఉంటామా. కస్టమర్స్ ఏమో ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇలా చేస్తే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడి స్టిచ్ చేశాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని చాలా బాధేస్తుంది అనమాట. అంతేనండి, నాలాగా మీరు కూడా ఎవరైనా ఫేస్ చేస్తున్నారా? ఫేస్ చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్టే నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదేనమాట ఆ శారీ చెప్పాను కదా, ఆ కస్టమర్ ఒక శారీ వదిలిపెట్టేశారని. 1200 అండి, ఎంత కష్టపడితే వస్తాయి చెప్పండి. అది క్రిస్టమస్ సీజన్ టైంలో కుట్టించా. మామూలు టైంలో అంటే ఖాళీగా ఉంటాము, ఏముందిలే కుట్టివ్వచ్చు అనుకోవచ్చు. అలా కాదు, సీజన్ టైంలో కుట్టించానమాట. అంత బిజీ టైంలో కూడా తనకంటూ ఒక టైం స్పేస్ తీసుకొని కుట్టించేశాను. ఈ ఫ్రాక్ కూడా అంతే, వస్తాను తీసుకెళ్తాను అని చెప్పేసి కుట్టించుకుంటారు. అసలు ఇంకా మళ్ళీ అడ్రస్ ఉండరు, మళ్ళీ ఇంకా రారనమాట. ఇలా ఉంటుంది కస్టమర్స్తో. అదే మనం కుట్టలేదు అంటే ఎంత ప్రతాపం చూపిస్తారో. ఎందుకు కుట్టలేదు, కుట్టమని చెప్పాను కదా, అలా ఇలా అనేసి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. అదే మనం కుడితే చూడండి తీసుకువెళ్ళడానికి కూడా ఎంత ఇబ్బందో వాళ్ళకి. అలా ఉంటుంది కస్టమర్స్తో. ఇంట్లోంచి బయటకు వెళ్ళలేము, ఇంట్లో ఉంటూ ఏదో ఒక వర్క్ చేసుకున్నాంలే, ₹1 వస్తుందిలే అనేసి మనం ఆశపడి స్టిచ్ చేసుకుంటామా, తీరా ఏమో ఇలా జరుగుతూ ఉంటుంది. నాలాగే ఈ వీడియో చూస్తున్న టైలర్స్ ఎవరైనా ఉండి నాలాగే మీరు కూడా సఫర్ అయ్యారా? సఫర్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ ఏ టైలర్గా నా వీడియోకి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.